వెల్కమ్ టు జిప్ టీవీ. ఈ రోజు మనం రుషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి చికెన్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ చూడటానికి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ రుషికొండ బీచ్ లో వచ్చేసి మనకి చికెన్ కబాబ్స్ అంటాం కదా, కానీ ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ చీకులు అంటున్నారు. ఈ చీకులు అనేవి ఇక్కడ ఫేమస్ అంట. అసలు ఈ చీకులు అనేవి ఇక్కడ ఎందుకు ఫేమస్ అయ్యాయి, అసలు దీన్ని ఏమేమి పదార్థాలు యూజ్ చేసి వీటిని తయారు చేస్తున్నారో మనం కూడా ఒకసారి చూద్దాం రండి. మనం ఈ చికెన్ చీకులు అని చెప్పుకున్నాం కదా, కబాబ్స్ అని చెప్పుకున్నాం కదా, అవి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. మనం లక్ష్మి గారి దగ్గరికి అయితే వచ్చాము. లక్ష్మి గారిని అడిగే తెలుసుకుందాం ఇవి ఎలా తయారు చేస్తున్నారు, వీటిలో ఏమేమి పదార్థాలు యూజ్ చేసి తయారు చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి. నమస్కారం మేడం. లక్ష్మి గారు, అసలు ఈ బిజినెస్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? 5 years. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ పొద్దున ఈ చికెన్ తయారు చేయడానికి దీంట్లో అసలు ఏమేమి పదార్థాలు మీరు యూజ్ చేస్తారు, దీనివల్ల మీకు లాభం అనేది ఏమైనా ఉంటుందంటారా? మా కూలి మాకు ఉంటుంది మేడం. అంతా సేల్స్ అయిపోతే మా కూలి మాకు ఉంటుంది. ఈ చికెన్ ఎంత తీసుకుంటారు డేకి, అంటే రోజుకి ఎంత చికెన్ యూజ్ అవుతుంది? ఒక 5 కేజీలు. 5 కేజీలు చికెన్ తెచ్చుకుంటారు. దీంట్లో ఏమేమి పదార్థాలు యూజ్ చేసి చేస్తారు? ఆడిచ్చిన కారం, మసాలా కారం, ఈ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఫుడ్ కారం. ఇది ఎంతసేపు నానబెడతారు? మార్నింగ్ 10 o'clock వేస్తాం మేడం. మధ్యాహ్నం 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలు 3 గంటలకి వస్తాం షాప్కి. అంటే మార్నింగ్ 10కి తీసుకొచ్చి అప్పుడే మొత్తం క్లీన్ చేసుకుని నానబెట్టేస్తారా? చేసుకొని నానబెట్టేసి మసాలా అది పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతాం. ఫ్రిడ్జ్ లో. దీంట్లో ఏమేమి పదార్థాలు యూజ్ చేస్తారు మళ్ళీ ఒకసారి చెప్పండి. మసాలా ఆడిచ్చిన కారం, ఆడిచిన కారం అంటే అందులో ఏమేమి గరం మసాలా, మాది పసుపు, మిర్చి, ధనియాలు అన్ని మిక్సింగ్ చేసి ఆడేస్తాం. మార్నింగే ఆడిచ్చి అది ముందుకుంటే ఆడిచి తెచ్చుకుంటాం మేము. కారం ఓన్ కారం, ఇంట్లో కారం అది పెట్టుకొని అన్ని చికెన్ మసాలా, బిర్యానీ మసాలా పొడి పెట్టుకుంటాం. సాల్ట్ వేసుకొని కలుపుకుంటాం, మ్యాగ్నెట్ చేస్తాం. అదే మేడం. ఇవి ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఎంత మంది కొంటారు రోజులో వచ్చేసి మీకు? రోజుకి ఒక 50 మంది 100 మంది దాకా కొంటాం. రోజుకి మినిమమ్ బేరం ఉంటే ఒక 50 పుల్లలు చెల్తాయి. శనివారం ఆదివారం అనుకో ఒక 100-200 వరకు వెళ్తాయి, సీజన్ బట్టి. మాకు బెంగాలీ సీజన్ మేడం. 9వ నెల నుంచి 1వ నెల దాకా బాగానే ఉంటుంది సీజన్. ఇదంతా పిక్నిక్ సీజన్, జనాలు బాగా వస్తారు. మీకు ఇదే బిజినెస్ ఉందా లేకుంటే వేరే బిజినెస్ కూడా ఏమైనా ఉన్నాయి, దీని మీద ఆధారపడుతున్నారు? ఇదే బిజినెస్. ఫస్ట్ లో కర్రీ పాయింట్ ఉండేది, అది తీస్తాం, మళ్ళీ ఇది పెట్టాం. అది పెట్టుకున్నాం. మరి నార్మల్ డేస్ లో అంటే మీకు సండే సాటర్డే అంటే ఈ వీకెండ్స్ కాబట్టి అందరూ వస్తారు, బాగానే ఉంటుంది. మరి మిగిలిన సోమవారం మంగళవారం అట్లా ఉంటుంది, అప్పుడు తక్కువ మంది ఉంటారు కదా, మరి మీకు లాభం అనేది ఉంటుందా? కొద్దిగా తగ్గుతుంది, బిజినెస్ తగ్గుతుంది మేడం. అది వచ్చినప్పుడు తింటాం, రాలన్నప్పుడు ఉంటుంది మేడం. ఈ చీకులు అనేది ఇక్కడ రుషికొండ బీచ్ లో ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయి? అదే ఓన్ ఫుడ్ లాగా ఉంటది మేడం, ఇంట్లో ఫుడ్ లాగా ఉంటది మన దగ్గరది. ఆడబట్టి చాలా జనం వస్తారు. చాలా మంది ఇలాగా పెట్టారు, వచ్చి పెట్టేసి మమ్మల్ని అడుగుతున్నారు పెట్టాలని. మీ చికెన్ బాగుంది, టేస్ట్ బాగుంది మేడం, పెడుతుంది, పెట్టండి అని చెప్పి వాళ్ళు చూసి లైవ్ చూసి వస్తున్నారు మన దగ్గరికి. ప్రతి ఒక్కరు అమ్మ పలానా వాళ్ళు పెట్టారు, చూసాము, వస్తున్నాం, బాగుందమ్మా టేస్ట్, థ్యాంక్స్ అని చెప్తున్నారు మేడం. లక్ష్మి గారు, ఇక్కడ మనకి బోన్స్, బోన్లెస్ రెండు ఉన్నాయి చికెన్ కి సంబంధించి చీకులు అని చెప్పారు. అసలు బోన్స్ ఎక్కువ తీసుకుంటారా డేకి, బోన్లెస్ ఎక్కువ మీకు అమ్ముడుపోతుందంట? బోన్లెస్ ఎక్కువ వెళ్తుంది మేడం. బోన్లెస్ వెళ్తుంది, బోన్ కూడా మామూలు పర్లేదు, అది కూడా వెళ్తుంది. మామూలు కొద్దిగా ఫ్యామిలీలో క్యాష్ వచ్చారనుకో మేడం బోన్లెస్ తింటారు, మళ్ళీ మాసాలు వచ్చారనుకో బోన్ తింటారు. ఫిష్ కూడా ఎక్కువ, హైదరాబాద్ లో వస్తే ఫిష్ ఎక్కువ వెళ్తుంది. అది
ఇక్కడ మనం చూస్తున్నాము చికెన్ కబాబ్సే కాకుండా ఇక్కడ ఫిష్ కూడా ఉంది. ఈ ఫిష్ కు సంబంధించి కూడా మనం అడుగుదాము. ఇక్కడ మేము చికెన్ ఈ చీకులే కాకుండా ఇక్కడ ఫిష్ కూడా పెట్టారు కదా, ఈ ఫిష్ అనేది కూడా ఎక్కువ అమ్ముడుపోతుంది అంటారా? ఈ ఫిష్ లో ఏమేమి యూజ్ చేశారు మసాలాలు? అసలు అదే ఇందులో చికెన్ లో చేసిందే ఫిష్ కూడా సేమ్ సేమ్ ఒకటే. దీనికి ఎట్లయితే మీరు నానబెట్టుకున్నారో ఫిష్ కూడా అట్లానే నానబెట్టుకుంటారు. పెడతాం మేడం. చికెన్ కి అలాగే మ్యాగ్నేట్ చేసాం, వాటికి అలాగే మ్యాగ్నేట్ పెడతాం మేడం. పెడతాం. మీకు చికెన్ ఎక్కువ అమ్ముడుపోతున్న డేకి లేకుంటే చేపలు ఎక్కువ అమ్ముడుపోతాయి? చేపలు తక్కువ, చికెన్ ఎక్కువ. చేపలు మనం 30 అలాగే 20 తెస్తే అయిపోతాయి. అయిపోతాయి ఆ టైంలో. కొన్ని సార్లు ఏంటంటే మనకి చికెన్ మిగిలిపోతూ ఉంటుంది, దానివల్ల మీకు ఎప్పుడైనా నష్టం అనిపించిందా? కొద్దిగా ఇబ్బంది పడుతుంది మేడం. ఇబ్బంది పడుతుంది. ఉండిపోయినప్పుడు అది ఇంకా పని చేయదు. అది ఇంట్లో పెట్టించుకుంటాం, తినడం ఎవరికి ఇచ్చడమే చేస్తాం. చెప్పారు కదా, మరి ఆ కర్రీ పాయింట్ నుంచి ఈ చీకులు పెట్టాలి, అది ఇక్కడ బీచ్ లో పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే బిజినెస్ లేదు మేడం అక్కడ. ఆ బిజినెస్ లేక అది ఆపిసాము. ఆపిసి ఇలాగ బీచ్ లో పెడితే లాగుతుంది అనేసి పెట్టాం మేడం. మరి ఇక్కడ పెట్టాక లాభం అనేది కొంచెం అన్నా ఉందా? కొద్దిగా ఒక 4 నెలలు ఉంటా, 4 నెలలు ఉండదు మేడం. 4 నెలలు అసలు బేరాలు బోనీలు అయి ఉండవు మేడం. ఈ 4 నెలలు కొద్దిగా అలాగా కవర్ చేసుకోవాలి. అది అంతే మేడం. లక్ష్మి గారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, రోజుకి మీకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చులు పోగా మీకు అసలు డబ్బులు ఏమైనా మిగులుతాయా? ఏదైనా ఆదాయం ఉంటుందా ఈ బిజినెస్ పైన? మేడం రోజుకి 2000 ఖర్చు పెడతాం మేడం. అవన్నీ అవితే ఒక 500 అలాగ వస్తుంది. అవిన రోజు వస్తుంది, అవలని రోజు ఉండదు. అది మేడం. అది మరి కొంతమంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, చాలా మంది ఇక్కడ ఏదో లాభం వచ్చేస్తుంది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మేడం వాళ్ళు పెట్టి చూస్తే ఒకసారి తెలుస్తుంది మేడం. ఆల్రెడీగా మా దగ్గర 2 షాపులు పెట్టారు, తీసేసారు. చెయ్యాలి. ఇది కష్టపడకంటే ఏది జరగదు మేడం. కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది. అది కష్టపడకంటే దాంట్లో ఏది కలగదు. అది మేడం. మరి మీరు ఇంత కష్టపడి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు కదా, దీంట్లో లాభం రానప్పుడు మరి మీరు ఎలా తీసుకుంటున్నారు దాన్ని? అంటే వేరే బిజినెస్ లేదని చెప్పారు. మాకు ఏది లేదు మేడం, బతుకు తెరుగు కోసం. మరి ఇదే ఫస్ట్ నుంచి ఇదే ఆస్కారం మేడం. ఎక్కడికి వెళ్ళడం రాదు, మాకు బయటికి వెళ్ళడం రాదు. వీటి మీద నమ్ముకొని ఉన్నాం మేడం. షాప్ మీద ఆధారం. ఈ బిజినెస్ అయితే అనుకున్నంత ఈజీగా లాభం అయితే రాదు. అనుకున్నంత ఈజీగా రాదు, కష్టపడాల. ఈ కట్టలు గుచ్చుకెళ్ళిపోతాయి, చాలా చెయ్యిలు కాలిపోతాయి, చాలా బాధలు పడాల. కొని తెచ్చుకుంటాం మేడం. 100 పుల్లలు 50 రూపాయలు. అన్ని కొనుక్కునేవే వస్తువులన్నీ. పేపర్లు అన్ని కొన్నివే. బొగ్గులు కొంటాం, పేపర్ కొంటాం. బొగ్గులు 150 రూపాయలు బస్తా. అది ఈ కట్టి పుల్లలు అవుతే 100 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. అలాగా కొని తెచ్చుకుంటాం. పూర్ణ మార్కెట్ వెళ్ళి తెచ్చుకుంటాం కట్టెల పుల్లలు. లక్ష్మి గారు, లాస్ట్ గా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇదిగో చేపలు పెట్టారు, ఇక్కడ చికెన్ పెట్టారు, బోన్ పెట్టారు, బోన్లెస్ పెట్టారు. ఈ 3 ఐటమ్స్ లో ఏది మీకు ఎక్కువ సేల్ అవుతుంది డేలో? ఎక్కువ చేపలు సేల్ అవుతాయి మేడం. ఎక్కువ చేపలే సేల్ అవుతాయి. ఎందుకని? వైజాగ్ లో చేప ఫేమస్, టేస్ట్ ఎక్కువ ఉంటది. ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ చేపలే తీసుకుంటారు. చేపలే తీసుకుంటారు ఎక్కువగా. మార్నింగ్ పెట్టాము, ఇప్పుడు 4 చేపలు ఉండిపోయినాయి మేడం. ఓకే అండి. చూసారు కదండి, ఇప్పటి వరకు అయితే మనం కబాబ్స్ చీకుల గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఈ చీకులు లక్ష్మి గారి దగ్గర ఫేమస్ అయ్యాయి. ఇది రుషికొండ బీచ్ లో ఉంది. ఎవరికైనా చీకులు తినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడికి రుషికొండ బీచ్ లో ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ చీకులు ఎలా ఉన్నాయి నేను కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకేనండి, బాయ్.